మీకు తెలియపరుస్తున్నామని పరలోకం నుంచి భూలోకానికి దేవతలు వచ్చి శుభ సందేశము, మంచి వర్తమానము, పరలోక సంబంధమైన దేవుని యొక్క వర్తమానము గొల్లలకి లోకంలో తెలియపరుస్తున్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, నేనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు సర్వమైన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి మానవుని రక్షణ కొరకై, మానవుని పాప క్షమాపణ కొరకై ఈ లోకానికి వచ్చినాడు. పిల్లరా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకై నా కొరకై ఈ లోకంలో పశువులో జన్మిస్తున్నాడు. నువ్వు ప్రభుని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆయనను ప్రేమించి నీకు శుభ సందేశం అనుకరిస్తున్నాడు. అందుకే ప్రభు చదివిస్తున్నాడు, ప్రయాసపడి పాపాలు మోసుకొచ్చున్న సమస్తమైన జనులారా నా దగ్గర రండి, నేను విశ్వాసకరిస్తాను ప్రభు నేర్చుకున్నారు సెలవిస్తున్నాడు. ఆయన ఎదుగు వస్తే నెమ్మది, సమాధానము, శాంతి. అనగా మానవుడు సమాధానం లేని కారణం అంటే పాపంలో ఉచిత మరణము. మరణం అంటే నరకము, అజ్ఞానము, పురుగు సాగు, నిత్య నరకం ఉంటుంది. ఆ నిత్య నరకానికి మనం వెళ్ళకుండానే ఇప్పుడు నేర్చుకున్నారు. ఈ లోకంలో ఆయన మానవుడు కూడా జన్మించాడు. ఆయన దేవుడుగా ఉండి దేవుడు మనుషులకు మధ్యవర్తి లోకానికి ఆయన జన్మించినాడు. ప్రియులారా, మానుషుల పాపముల కొరకై రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలదని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అది మేఘ రక్తం కానీ గొర్రె రక్తం కానే కాదు. పరిశుద్ధమైన రక్తము, పుణ్య రక్తము, పాప పరిహారమైన రక్తము యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు. కాబట్టి ప్రతి పాపం పోవాలంటే అది పుణ్య పాప పరిహారం. ప్రాణం లేఖన ప్రకారము సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ లోకంలో ఎవరు కూడా తిరిగి లేవలేరు. ఆయన జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా పరలోక రాజ్యంలో ఎవరు కూడా ప్రవేశించాలని ప్రవేశిస్తున్నారు అని సెలవిస్తున్నాడు. మన మానవునికి పాపంతో చనిపోతే నిత్య నరకము, అగ్ని, అరవై పురుగు సాగదు. అయితే దాన్ని తప్పించవాలంటే వస్తే ఆ నిత్య క్షమాపణ, పాప క్షమాపణ నిత్యరాజ్యం ఉంటుంది. ఆ నిత్య రాజ్యం పరలోక రాజ్యము. యేసు పాపిని నా పాపను క్షమించు, నీ రక్తంతో కడగంటే ఆయన కడిగి ఆయన రాజ్యం వచ్చుకుంటాడు. యేసు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నింటి వారిలో గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. దేవుడు మనందరినీ దీవించుగాక.